ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ సుజిత్ కుమార్, సీనియర్ కన్సల్టెంట్ సర్జన్, రోబోటిక్ సర్జన్, 20 ఏళ్ల అనుభవం కలిగిన వారు. ఇప్పుడు వారితో మాట్లాడి మనకున్న ప్రత్యేకించి గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఎందుకు వస్తాయి, ఎవరికి వస్తాయి, ఏ వయసు వాళ్ళలో ఎక్కువగా వస్తాయి, ఎక్కువగా మహిళల్లోనే వస్తుంటాయి అని చెప్పి వింటూ ఉంటాము. ఎందుకు మహిళల్లోనే వస్తాయి, మేల్స్లో కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుందా, ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు సార్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఇది చాలా పెద్ద సమస్యగానే తీసుకోవచ్చు అనుకుంటాను. నా వరకైతే చాలామంది చాలా ఎక్కువగా సఫర్ అవుతుంటారు దీనివల్ల. అసలు నిజంగా ఇది ఏ వయసు వాళ్ళలో వస్తుంది, ఇది నిజంగా ప్రమాదకరమైందా, ఎక్కువ ప్రమాదకరమైందిగా అంటే మొదట మనం గుర్తించగానే తీసుకోవచ్చు అంటారా, ఎలా ఉంటుంది సార్ దీని తీవ్రత అనేది? విజిత్ గారు, మీరు అడిగిన దాంట్లో 2-3 క్వశ్చన్స్ ఉన్నాయి కదా. అవును మొదట గాల్ బ్లాడర్ అసలు ఏంటి అంటే కాలేయం కింద ఉండే ఒక చిన్న ఆర్గన్, అది గాల్ బ్లాడర్ లేదా పిత్తాశయం అంటాం తెలుగులో. అయితే దీని మెయిన్ ఫంక్షన్ ఏంటి అంటే పైత్యరసం ఏదైతే ఫామ్ అవుతుందో కాలేయంలో, ఇది లివర్లో నుంచి సెక్రీట్ అయ్యి గాల్ బ్లాడర్లో స్టోర్ అయ్యి మనం తిన్న ప్రతిసారి అది కడుపులోకి అంటే ఇంటెస్టైన్స్లోకి రిలీజ్ అవ్వడం జరుగుతుంటుంది. ఓకే. సో ఎప్పుడైతే కొంచెం ఆహార పద్ధతులు సరిగ్గా లేవు, లేదు ఇప్పుడు మీరు చెప్పినట్టు ఫీమేల్స్లో ఎక్కువ అన్నారు, అవును సార్. ఎందుకంటే ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఉండడం వల్ల యాక్చువల్లీ ఈ పైత్యరసంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేవి ఎక్కువ అవడం చూస్తున్నాం. సో అందుకే ఫీమేల్స్లో ఇది మోర్ కామన్. అయితే ఈ పిత్తాశయంలో వచ్చే రాళ్ళు కూడా కొలెస్ట్రాల్ స్టోన్స్ ఉంటాయి, బైల్ సాల్ స్టోన్స్ ఉంటాయి. సో కొలెస్ట్రాల్ ఎక్కువ, ఇప్పుడు ఉబకాయం ఉండే వాళ్ళల్లో కొలెస్ట్రాల్ ఎక్కువ, వీళ్ళలో కొలెస్ట్రాల్ స్టోన్స్ చూస్తాం. ఇవి కొంచెం ఎల్లో కలర్గా ఉండడము చూడడం జరుగుతుంది. ఏది ఎక్కువగా రిస్క్ ఫ్యాక్టర్గా తీసుకోవచ్చు అంటే? కొలెస్ట్రాల్ అన్నది సహజంగా చాలా సాధారణంగా మనం చూస్తున్న కొలెస్ట్రాల్ స్టోన్స్ అనేవి అండ్ మహిళల్లో ఎక్కువగా చూడడం జరుగుతుంది. అది ఎప్పుడైతే కొంతమందిలో ఈ రక్తంకి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్, ఇప్పుడు సికిల్ సెల్ అనేమియా లాంటివి, ఇట్లాంటివి డిసీజెస్ ఎప్పుడైతే ఉంటాయో వీళ్ళలో ఆర్బీసీ బ్రేక్ డౌన్ అనేది ఎక్కువ ఉండడం వల్ల బిలిరుబిన్ అన్నది పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో వీళ్ళలో బిలిరుబిన్ స్టోన్స్ చూడటం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ 80% స్టోన్స్ కొలెస్ట్రాల్ స్టోన్స్ ఉంటే 20% మాత్రం బిలిరుబిన్ స్టోన్స్ ఉంటాయి. ఇవి కొంచెం బ్రౌన్ లేదా బ్లాక్ కలర్ లో ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇదే కాకుండా, రెండు కాకుండా ఇంకొక ఎంటిటీ ఉంటుంది, ఫంక్షనల్ డిస్పెప్సియా అంటాం. అంటే నార్మల్గా మనం ఫుడ్ తిన్నప్పుడు కడుపు ఎట్లనైతే డిస్టెండ్ అవుతుందో, స్టమక్ డిస్టెండ్ అయినప్పుడు గాల్ బ్లాడర్ అనేది కాంట్రాక్ట్ అయ్యి బైల్ జ్యూస్ని రిలీజ్ చేయాలి. కానీ వీళ్ళల్లో ఆ కాంట్రాక్షన్ డెఫిసిట్స్ ఉంటాయి. అంటే ఏ విధంగా కాంట్రాక్ట్ అవ్వాలో అట్లా కాంట్రాక్ట్ అవ్వకపోవడం వల్ల పైత్యరసం అనేది ఎక్కువసేపు పిత్తాశయంలో ఉండిపోతుంది. అది ఉండడం వల్ల సూపర్ సాచురేషన్ అంటాం కదా, అట్లా కూడా స్టోన్స్ ఫామ్ అవడం చూస్తున్నాం. ఈ 3 కారణాల వల్ల స్టోన్స్ ఫార్మేషన్ అనేది చూడడం జరుగుతుంది. ఓకే, మనం అంటే తీసుకునే ఆహార పదార్థాల ప్రభావం కూడా ఈ స్టోన్స్ ఏర్పడడానికి రీజన్ డెఫినెట్ గా ఉంటుంది. ఇప్పుడు మనం తినే దాంట్లో ఎక్కువగా హై ఫ్యాట్ ఫుడ్ ఉంది అన్నప్పుడు ఈ ప్రాసెస్ అయిన తర్వాత కొలెస్ట్రాల్ అన్నది ఫామ్ అవడం సో ఈ స్టోన్స్ అన్నవి మనం అర్థం చేసుకోవాల్సింది, కొలెస్ట్రాల్ కి బైల్ సాల్ట్స్ కి మధ్యలో ఉన్న రేషియో మెయింటైన్ అయినంత వరకు స్టోన్స్ ఫామ్ అవ్వవు. కొలెస్ట్రాల్ శాతం పెరిగినా, బైల్ సాల్ట్ శాతం పెరిగినా స్టోన్స్ అనేవి ఫామ్ అవడం చూస్తాం మనం. సో ఇప్పుడు మనం తినే దాంట్లో హై ఫ్యాట్ ఫుడ్ తింటున్నారు, వీళ్ళలో కొలెస్ట్రాల్ స్టోన్ ఫార్మేషన్ టెండెన్సీ ఎక్కువ ఉంటుంది. అది ఇప్పుడు మీరు చాలా మంది సినీ ఫీల్డ్లో చూసినట్టు ఆర్ మోడలింగ్ ఫీల్డ్లో చూసినట్టు అయితే వీళ్ళు నో ఫ్యాట్ ఫుడ్, లో ఫ్యాట్ ఫుడ్ అంటే వీళ్ళకి ఒక పర్టికులర్ అవగాహన ఉండదు. సో ఏది అంటే తినకపోతే బరువు తగ్గుతాం అనే ఒక అపోహలో వీళ్ళు తినరు. సో ఇట్లాంటప్పుడు ఏమవుతుంది, మీరు తిన్న ఫుడ్లో ఫ్యాట్ ఉంటేనే పైత్యరసం అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుంది, ఆ ఫుడ్తో కలవడం జరుగుతుంది. ఫ్యాటే లేకపోతే అసలు గాల్ బ్లాడర్ కాంట్రాక్షన్ అనేది ఉండదు. అట్లా లేని టైంలో కూడా అక్కడ మళ్ళీ బైల్ స్టేసిస్ అయిపోయి స్టోన్ ఫార్మేషన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటుంది. రెండు రకాల్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఇవన్నీ రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే అవగాహన సరిగ్గా లేకపోవడం వల్ల, ఎట్లా తినాలి అన్నది తెలియకపోవడం వల్ల. అదే కాకుండా ఇప్పుడు బయట లైఫ్ స్టైల్ చేంజెస్, జంక్ కల్చర్ ఎక్కువైపోయింది. జంక్ ఇప్పుడు వెస్టర్న్ జంక్ కన్నా మన ఇండియన్ జంకే ఇంకా చాలా డేంజరస్ యాక్చువల్లీ. సో ఇట్లా తినడం వల్ల కూడా దీని ఇన్సిడెన్స్ పెరగడం చూస్తున్నాం. ఇప్పుడు మీరు కొలెస్ట్రాల్ ఫ్యాక్టర్కి సంబంధించిన అవి కూడా చెప్పారు కదా సార్. ఇప్పుడు అది ఓన్లీ చాలా మంది కొలెస్ట్రాల్ అనగానే ఆయిల్ తీసుకోగానే వస్తుంది, అది ఏ రకమైన కొలెస్ట్రాల్ అయినా సరే ఈ భావనలో ఎక్కువగా ఉంటారు. ఇప్పుడు ఈ స్టోన్కి సంబంధించి కూడా ఆయిల్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటేనే ఉంటుందా, మీరు అన్నట్టుగా జంక్ ఇతర పదార్థాలు? గుడ్ ఫ్యాట్ అని ఉంటుంది, బ్యాడ్ ఫ్యాట్ అని ఉంటుంది. ఎప్పుడైనా బైల్ జ్యూస్ అన్నది ఫ్యాట్ డైజెషన్లో మనకు హెల్ప్ చేస్తుంది. సో గుడ్ ఫ్యాట్ తీసుకున్నంత వరకు అది మనకు హెల్పే అవుతుంది. ఈ గుడ్ ఫ్యాట్స్ అంటే దేన్ని అంటే మనం కోకోనట్ ఆయిల్, అవకాడోస్, లేకపోతే ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ ఇవన్నీ అంటున్నాం. లేదంటే గుడ్
నట్స్ అండ్ సీడ్స్ ఉంటాయి, వీటిల్లో గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి. అవును. సో ఈ తినడం వల్ల బాడీకి హెల్ప్ అవుతుంది. కానీ ఈ జంక్ ఎప్పుడైతే ఎక్కువైపోతుందో దీని నుంచి కొంచెం ప్రాబ్లమాటిక్గా తయారవుతుంది. ఇప్పుడు ఈ స్టోన్స్ ఒకసారి ఫామ్ అయ్యాయి అని అంటే ఆ పర్సన్ లో ఎలాంటి చేంజెస్ ఉంటాయి, ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటారు? సో ఇప్పుడు సిమ్టమ్స్ బేసికలీ గాల్ బ్లాడర్ కాంట్రాక్ట్ అయిన ప్రతిసారి ఈ స్టోన్ అన్నది తోసి ముందుకు వచ్చేస్తుంది. సో పిత్తాశయం నుంచి వచ్చే పైత్య నాళాలు ఏవైతే ఉంటాయో పెద్ద సిస్టిక్ డక్ట్ ఉంటుంది, కామన్ బైల్ డక్ట్ ఉంటుంది. సో ఈ స్టోన్ ఎప్పుడైతే స్లిప్ అయి ముందుకు వచ్చి ఇరిటేట్ చేస్తూ ఉంటుందో వాళ్ళకి పెయిన్ రావడం చూస్తాం. ఈ పెయిన్ కూడా కుడి పక్కన పై భాగంలో ఎక్కువగా రావడం చూస్తాం. అంటే గాల్ బ్లాడర్ ఉండే ప్లేస్ అది కాబట్టి అక్కడ నార్మల్ ఫస్ట్ పెయిన్ అన్నది చెప్పడం జరుగుతుంది. ఫుడ్ తీసుకున్నాక పెయిన్ ఇంక్రీజ్ అవుతుంది అని చెప్తారు. అండ్ చాలా మంది కొంచెం ఓపిక ఎక్కువ ఉండి టాలరెన్స్ ఎక్కువ ఉన్న వాళ్ళలో అది దే విల్ థింక్ ఇట్ యాజ్ అక్యూట్ గ్యాస్ట్రిక్, అసిడిటీ ఎక్కువైందనే లక్షణాలాగా దాన్ని ఫీల్ అవుతా ఉంటారు. సో ఇప్పుడు చాలా మందికి కాంప్లికేట్ అయింది, కోలిసిస్టైటిస్ డెవలప్ అయింది అన్నప్పుడు పెయిన్తో పాటు ఫీవర్ ఉంటుంది, ఫీవర్తో పాటు వాంతులు ఉంటాయి, వామిటింగ్స్ ఉంటాయి. అండ్ ఈ పెయిన్ అనేది ఇక్కడ మొదలయ్యి ఇట్ కెన్ రేడియేట్ టు ది షోల్డర్ బ్లేడ్స్ మధ్యలోకి రేడియేట్ అవ్వచ్చు, కుడి షోల్డర్కి రేడియేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, బ్యాక్ రేడియేట్ అవ్వచ్చు. కొన్నిసార్లు ఈ స్టోన్స్ అనేవి స్లిప్ అయ్యి సిబిడి కామన్ బైల్ డక్ట్లోకి వచ్చి అబ్స్ట్రక్ట్ చేసాయంటే కొలాంజైటిస్ లాంటి లక్షణాలు రావచ్చు. అంటే ఆ సిబిడి డయామీటర్ అనేది పెరిగిపోతుంది. వీళ్ళలో సర్జికల్ జాండీస్ అన్నది చూస్తాం. జాండీస్లో కూడా మెడికల్ జాండీస్, సర్జికల్ జాండీస్ ఉంటుంది. వీళ్ళలో డైరెక్ట్ బిలిరుబిన్ పెరిగిపోవడం చూస్తాం. సో ఇప్పుడు ఆ పైత్య రసం అన్నది కిందికి ఆ నల్ల వాట్ ఎవర్ పైత్య నాళం గుండా ఇట్ షుడ్ ఎంటర్ ఇన్ టు ది స్మాల్ ఇంటెస్టైన్. ఇప్పుడు ఇది అడ్డుపడుతుంది కాబట్టి పైత్య రసం అనేది కిందికి రాదు, అది బాడీలో జాండీస్ లాగా మేనిఫెస్ట్ అవుతూ ఉంటుంది. సో మళ్ళీ దీనికి మొత్తం ట్రీట్మెంటే మళ్ళీ చేంజ్ అయిపోతుంది. సిబిడి ఎక్స్ప్లోరేషన్ చేసి ఆ సిబిడి స్టోన్స్ అన్న తీయాలి, లేదు పేషెంట్ ఫిట్గా లేరు అన్నప్పుడు మళ్ళీ వాళ్ళని ఈఆర్సిపి అని టెస్ట్ చేసి ఆ స్టోన్ రిట్రీవ్ చేసి స్టెంట్ వేయడం. సో కంప్లీట్ గా డిఫరెంట్ గా అయిపోతుంది. అప్పుడు రిస్క్ ఇంకా డబుల్ అయ్యే ఛాన్సెస్, డబుల్ అని చెప్పలేము. అంటే ఇంకా డెఫినెట్లీ సింపుల్ గా అయిపోయే ప్రొసీజర్ ని మనం ఒక 6 వారాల దాకా డిలే చేసుకున్నట్టు అవుతుంది. మీరు అన్నట్టు రెండో ప్రొసీజర్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, అయితే వన్స్ ఇప్పుడు మీరు చెప్పిన సిమ్టమ్స్ ఎవరికైతే కనిపించగానే మీరు అన్నట్టుగా ఇందాక అన్నట్టుగా చాలా మంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఏమో, ఫుడ్ ఎఫెక్ట్ వల్ల అల్సర్ ఫామ్ అయ్యి అలా అవుతుందేమో, ఇలా ఆలోచించి చాలా డిలే చేస్తుంటారు డాక్టర్ కన్సల్టేషన్ కి. వన్స్ ఒకసారి ఇలాంటి సిమ్టమ్స్ కనిపించినాక వెంటనే హాస్పిటల్కి రావాల్సి ఉంటుందా, లేదు అనంటే ఎంతవరకు వస్తే కనుక రిస్క్ తక్కువ ఉండే అవకాశం ఉంటుంది? నా ఎక్స్పీరియన్స్లో ఎప్పుడైతే మనం దాన్ని సొంత నిర్ణయాలు తీసుకొని మనం ఓవర్ ది కౌంటర్ మెడిసిన్ తీసుకొని ఆ ప్రాపర్ గైడెన్స్ లేకుండా ఏదైతే చేస్తున్నామో వాళ్ళలోనే ప్రాబ్లమ్స్ ఎక్కువ అవడం చూస్తున్నాం. సో ఎప్పుడైనా కానీ ప్రాబ్లం ఉందన్నప్పుడు సింపుల్గా వెళ్ళి ఒకసారి కన్సల్ట్ అవుతే. ఇప్పుడు ఇంకోటి అండి, చాలా మంది ఏం భయపడతా ఉంటారు, ఇప్పుడు సర్జన్ దగ్గరికి పోతే ఫస్ట్ సర్జరీ చేసేస్తారు. అట్లా ఉండదు. 100 కేసులు వస్తే దాంట్లో 10 మందిలో ప్రాబబ్లీ సర్జరీ అవసరం పడుతుందేమో. ఓకే, అండ్ సో ప్రతిదానికి సర్జరీ ఫస్ట్ సొల్యూషన్ కాదు, ఫస్ట్ మెడికల్ మేనేజ్మెంటే ఉంటుంది. మెడికల్ మేనేజ్మెంట్లో రెస్పాన్స్ కావాల్సినట్టు లేదు, పేషెంట్కి హెల్ప్ అవ్వట్లేదు అన్నప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి అన్నది ఆలోచిస్తాం. ఇప్పుడు గాల్ స్టోన్సే ఉన్నాయి, గాల్ స్టోన్స్ కి మెడికల్ మేనేజ్మెంట్ ఉంది, కాకపోతే అది ఎంతవరకు ఎఫెక్టివ్ ఉంది అన్నది క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఇప్పుడు కొంతమందిలో 6 months మెడిసిన్ వాడిన తర్వాత కొత్త స్టోన్స్ ఫామ్ అవ్వట్లేదు, చాలా తక్కువ మందిలో ఆల్రెడీ ఫామ్ అయిన స్టోన్స్ పోవడం అన్నది చూస్తున్నాం. మెజారిటీ ఆఫ్ ది పీపుల్ కొత్తవి ఫామ్ అవ్వట్లేదు. బైల్ జ్యూస్ క్వాలిటీ అన్నది బెటర్ అవ్వడం వల్ల ఇంకా లివర్ పనితనం అన్నది మెరుగ్గా అవ్వడం చూస్తున్నాం. అల్టిమేట్లీ సర్జరీ అవసరం పడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటున్నాయి. ఓకే, ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టుగా ప్రతి దానికి సర్జరీ అవసరం పడదు అని అంటే ఇప్పుడు ఈ స్టోన్స్ కి సంబంధించి కూడా మెడిసిన్స్ ద్వారా క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. డిసొల్యూషన్ థెరపీ ఉంది. అయితే ఇది నేను చెప్పినట్టు ఆ 6 months ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత 100 మందిలో చూసుకుంటే మేబీ ఒక్కరిద్దరిలో అది హెల్ప్ అవ్వడం చూస్తున్నాం. కాకపోతే అది బుక్ లో డాక్యుమెంట్ అయ్యింది, మనం అది ఇవ్వడం వల్ల బైల్ క్వాలిటీ అన్నది బెటర్ అవ్వడం చూస్తున్నాం. అది స్టోన్స్ వచ్చినాయి పోతాయా అంటే అది 100% పోతాయి అని చెప్పడానికి. అయితే ఇప్పుడు సర్జరీ విషయానికి వస్తే చాలా మంది ఇంతకు ముందు కాలంలో అయితే సర్జరీస్ అనగానే చాలా భయంగా ఉండేది. ఖచ్చితంగా కొన్ని సెంటీమీటర్స్ కోత అనేది ఉండేది, మళ్ళీ అవి మానటానికి సమయం, అక్కడ స్టిచెస్ వేశారు, మళ్ళీ అవి తీయటం
చాలా రిస్క్. అందుకే చాలా మంది సర్జరీ అనగానే భయపడిపోతూ ఉంటారు. హాస్పిటల్ కి రావాలంటే కూడా సర్జరీ ఇప్పుడు మీరు అన్నట్టుగా భయపడుతూ ఉంటారు. ఇప్పుడు అలా కాకుండా మనకు సర్జరీ కోతలు లేకుండానే లాప్రోస్కోపీ అని చెప్పి మనకు రోబోటిక్ అని చెప్పి రకరకాలుగా ఉన్నాయి. దీనికి ఏ సర్జరీ ప్రిఫర్ చేస్తుంటారు? లేదండి, ఇప్పుడు ఏదైనా కానీ ఓపెన్ సర్జరీ అయినా లాప్రోస్కోపీ అయినా మనం పేషెంట్ వయసు, వాళ్ళకున్న కోమార్బిడిటీస్ ఎట్లా ఉన్నాయి, ఊపిరితిత్తులు, గుండె పనితనం ఎట్లా ఉంది, అది చూసి వాళ్ళకి ఏది కరెక్ట్ అన్నది చెప్పడం జరుగుతుంది. అయితే ఈ రెండిట్లో ఏది బెటర్ అంటే గాల్ బ్లాడర్ రిలేటెడ్గా లాప్రోస్కోపీ అనేది గోల్డ్ స్టాండర్డ్ అయిపోయింది ఆల్రెడీ. లాస్ట్ 10-15 ఏళ్ళ నుంచి కూడా లాప్రోస్కోపీ అన్నది మోర్ యాక్సెప్టబుల్ ఉంది అండ్ పేషెంట్ వైజ్ కూడా రికవరీ చాలా ఫాస్ట్గా ఉండడం చూస్తున్నాం. ఇంతకుముందు ఇదే సర్జరీ ఎప్పుడైతే ఓపెన్ సర్జరీ చేస్తామో దగ్గర 10 నుండి 12 సెంటీమీటర్ల కట్ ఉండేది, మజిల్స్ అన్నిటిని కట్ చేసేవాళ్ళం. అయితే ఇప్పుడు లాప్రోస్కోపీ కీ హోల్ సర్జరీ అని కూడా అంటాం దీన్ని. సో దీన్ని ఏంటంటే ఇక్కడ మజిల్స్ని కట్ చేయం, మనం దాన్ని స్ప్లిట్ చేసి ట్రోకర్స్ పాస్ చేసి 1 సెంటీమీటర్ ఇన్సిషన్స్ 2 ఉంటాయి, 1/2 సెంటీమీటర్ ఇన్సిషన్స్ ఇంకో 2 ఉంటాయి. సో అందులోంచే ట్రోకర్స్ పాస్ చేసి టెలిస్కోప్ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని పాస్ చేసి ఇప్పుడు ఇట్ ఈస్ బేసికలీ లైక్ మనం ఇప్పుడు ప్లే స్టేషన్, ఎక్స్బాక్స్ ప్లే చేస్తే ఎట్లా మనం అక్కడ చూస్తా ఇక్కడ ఆడినట్టే ఇది కూడా అంతే. అంటే హ్యాండ్ ఐ కోఆర్డినేషన్ డెవలప్ అవ్వడానికి టైం పడుతుంది, కానీ యాక్చువల్లీ ఒకసారి అదే అలవాటు అయిన తర్వాత దిస్ ఈజ్ మచ్ ఈజియర్. ఇప్పుడు రోబోటిక్ అన్నది దీనికి కూడా అడ్వాన్స్మెంట్. ఇప్పుడు అయితే రోబోటిక్ ఎక్కడ హెల్ప్ చేస్తుంది అంటే కొంచెం పెల్విక్ సర్జరీస్లో, ఇసోఫేజియల్ సర్జరీస్లో, అన్నవాహికకు సంబంధించిన వాటిల్లో మనకి మ్యానిపులేటింగ్ యాంగిల్ చాలా తక్కువ ఉంటుంది లాప్రోస్కోపిక్ ఇన్స్ట్రుమెంట్స్లో, అక్కడ ఇవి హెల్ప్ అవుతాయి. అంతే తప్ప లాప్రోస్కోపీ అండ్ రోబోటిక్ ఫర్ గాల్ బ్లాడర్ డజంట్ రియలీ మేక్ ఎ చేంజ్. లాప్రోస్కోపీ ఇస్ మచ్ బెటర్. వన్స్ పేషెంట్ ఒకసారి ఈ సిమ్టమ్స్ ద్వారా మీ దగ్గరకు వచ్చి ఆపరేషన్ అవసరం పడితే గనక కన్సల్టేషన్ తర్వాత ముందు వాళ్ళకి ఏమైనా ప్రిపరేషన్స్ ఉంటాయా? ఆరోగ్య అంటే వాళ్ళ కండిషన్స్, బీపీలు, షుగర్లు ఇలాంటివి ఉంటాయి అంటారు, సర్జరీకి ముందు అవన్నీ చూసుకోవాలంటారు. ఏ పేషెంట్ సర్జరీకి వచ్చినా ప్రీ ఆపరేటివ్ ఆప్టిమైజేషన్ అన్నది ఉంటుంది. ఇది సహజంగా ఇప్పుడు యంగ్ ఏజ్ వాళ్ళు ఉన్నారు, వారం 10 రోజుల్లో మనం ఆప్టిమైజ్ చేయడానికి ఉంటుంది. అదే పెద్ద వయసు వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళలో విటమిన్ డెఫిషియన్సీస్, ఇప్పుడు ఆడవాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఆల్రెడీ మల్టిపుల్ డెఫిషియన్సీస్, ఎక్కువ ఐరన్ డెఫిషియన్సీస్ ఇవి కూడా ఎక్కువగా చూడడం జరుగుతుంది. సో ఫస్ట్ వీటన్నిటిని కరెక్ట్ చేసుకొని ఒక 2 నుంచి 3 వారాల టైం పట్టే ఛాన్సెస్ ఉంటాయి. అదే కాకుండా కౌన్సిలింగ్ అన్నది ఉంటుంది. బేసిక్గా సర్జరీ అనగానే టెన్షన్ పడిపోతూ ఉంటారు కదా, సో యాంగ్జైటీని తగ్గించడానికి వాళ్ళని ఒక 2 to 3 times రమ్మని చెప్తాం. ఎందుకంటే ఓటీ లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ టెన్షన్తో బీపీ పెరిగేదానికన్నా 2-3 సార్లు సర్జన్ దగ్గరికి వచ్చి వాళ్ళ అనుమానాలు ఏవైతే ఉన్నాయని క్లారిఫై చేసుకుంటే ఆన్ ది డే ఆఫ్ ది సర్జరీ వీళ్ళు చాలా కంఫర్టబుల్గా ఉండడం చూస్తున్నాం. సో ఈ ప్రిపరేషన్కి కొంతమందికి 2 వారాలు పట్టొచ్చు, కొంతమందికి 4 నుంచి 6 వారాలు కూడా పట్టొచ్చు. సో ఆఫ్టర్ ప్రీ ఆపరేటివ్ ఆప్టిమైజేషన్, ఆఫ్టర్ కరెక్టింగ్ ఆల్ ది న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ విల్ టేక్ దెమ్ ఫర్ ది ప్రొసీజర్. ఫుడ్ విషయానికి వస్తే సర్జరీకి ముందు కానీ తర్వాత కానీ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫుడ్ ఎప్పుడైనా ఇప్పుడు చాలా మందికి ఇప్పుడు నాకు రీసెంట్గా కూడా ఒక 10 days కింద కూడా ఒక అబ్బాయి, మగవాళ్ళలో కూడా ఉంటాయి ఈ స్టోన్స్. సో ఈ అబ్బాయి ఏంటంటే ప్రొద్దున్న నుంచి, అంటే ఈయనకి బరువు తగ్గాలి బేసిక్గా, ప్రొద్దున్న నుంచి తినేవాడు కాదు, మధ్యాహ్నం అవాయిడ్ చేసేవాడు, జిమ్కి వెళ్ళేవాడు ఈవినింగ్, రాత్రి ఇంకా ఆకలి ఉండబట్టలేక బిర్యానీ తెప్పించుకొని తినేసేవాడు. సో ప్రాబ్లం ఇక్కడే అవుతుంది. ఏమవుతుందంటే హై ఫ్యాట్ ఫుడ్ ఒకటేసారి తీసుకునే వరకు పొద్దున్న నుంచి కామ్గా ఉన్న గాల్ బ్లాడర్ సడన్ గా ఫోర్సిబుల్ కాంట్రాక్ట్, ఎంత హై ఫ్యాట్ దొరికితే అంత గట్టిగా కాంట్రాక్ట్ అవుతుంది. సో ఆ స్టోన్స్ అనేవి చిన్న స్టోన్స్ ఉంటాయి. ఇప్పుడు చాలా మందికి ఇంకొక అపోహ ఉంటుంది, చిన్న స్టోన్స్ కదా ప్రాబ్లం రాదు. యాక్చువల్లీ చిన్న స్టోన్స్ ఉన్నప్పుడే ఇది ఫోర్సిబుల్ కాంట్రాక్షన్ తోని ఆ పైత్యనాళం యొక్క డయామీటర్ చాలా 2 millimeters కన్నా తక్కువ ఉంటుంది. సో అంతకన్నా చిన్న స్టోన్ ఉంటే అది ఈజీగా స్లిప్ అయ్యి అది అక్కడ అబ్స్ట్రక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు. సో అందుకని ఇట్లాంటి ఇర్రెగ్యులర్ డైట్ హ్యాబిట్స్ లేకుండా ఉంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నవి రావు. ఇవి ఎక్కువ శాతం ఈ ఇర్రెగ్యులర్ డైట్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళలోనే ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూడడం జరుగుతుంది. ఈ స్టోన్స్ రిపీటెడ్గా వచ్చే ఛాన్సెస్ ఉంటుందా సార్? అదే ఇప్పుడు ఒకసారి ఇంకొక విజిత గారు ఇంకొక యాప్ క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ చాలా మంది అడిగేది కిడ్నీలో స్టోన్స్ ని తీసేస్తారు కదా, ఇందులో కూడా ఓన్లీ స్టోన్స్ తీసేయవచ్చా? సో అట్లా ఉండదు. ఎందుకంటే పైత్యరసం అనేది సర్ఫేస్ టెన్షన్ చాలా తక్కువ ఉంటుంది, అంటే సబ్బు నీళ్ళు మాదిరి ఉంటుంది. ఇప్పుడు మనం గాల్ బ్లాడర్ ఓపెన్ చేసి ఓన్లీ స్టోన్స్ మాత్రం తీసి క్లోజ్ చేసామంటే ఆ పైత్యరసం మొత్తం లీక్ అయ్యి బిలియరీ పెరిటోనిటిస్ అయిపోతుంది, మొత్తం పొట్టంతా స్ప్రెడ్ అయిపోతుంది. సో అది చేయడానికి ఉండదు. ఇక్కడ పిత్తాశయమే తీసేయాలి. సో ఎప్పుడైతే మనం పిత్తాశయంని తీసేస్తామో అసలు మళ్ళీ స్టోన్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉండవు. నార్మల్ గా పిత్తాశయంలో అందరు కంగారు పడిపోతా ఉంటారు, మళ్ళీ పిత్తాశయం తీసేస్తే మరి డైజెషన్ ఎట్లా అని చెప్పేసి. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే
కాలేయంలో ఒక రోజులో 1/2 లీటర్ నుంచి లీటర్ వరకు బైల్ జ్యూస్ ఫామ్ అవ్వచ్చు. సో ఇందులో కూడా ఏమవుతుందంటే 90% ఆఫ్ ది బైల్ జ్యూస్ ఇంటెస్టైన్లోకి డైరెక్ట్గా వచ్చేస్తుంది. ఒక 10% మాత్రం గాల్ బ్లాడర్కి వెళ్ళి అది కాన్సన్ట్రేట్ అయ్యి తిన్నప్పుడు రిలీజ్ అవుతుంది. ఓకే ఓకే. సో ఇప్పుడు గాల్ బ్లాడర్ తీయడం వల్ల ఏమవుతుంది, ఆ 90% ప్లేస్లో 100% బైల్ జ్యూస్ అనేది డైరెక్ట్గా ఇంటెస్టైన్లోకి వచ్చేస్తూ ఉంటుంది. సో అది ఫ్యాట్తోని మిక్స్ అవుతూ ఉండడానికి మనం రెగ్యులర్ ఇంటర్వెల్స్లో ఫుడ్ తీసుకోండి, గుడ్ ఫ్యాట్ ఉన్న ఫుడ్ తీసుకోండి అని చెప్పడం జరుగుతుంది తర్వాత. సో ఒకసారి ఇంకా స్టోన్స్ వచ్చి మనం సర్జరీ చేస్తే మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉండవు ఇంకా. ఓకే, అక్కడ ఆర్గానే లేనప్పుడు ఇంకా మనకు అది వచ్చే ఛాన్సే ఉండదు. కానీ చాలా వరకు నాకైతే తెలియదు సార్ ఇప్పటి వరకు మొత్తం అక్కడ పిత్తాశయమే తీసేస్తారు అని చెప్పి. చాలా మందిలో ఉంటుంది కదా ఇది అపోహ, అండ్ చాలా మందిలో భయం కూడా ఉంటుంది, ఇది నా న్యాచురల్ గా వచ్చిన పార్ట్, దీన్ని తీసేస్తే మళ్ళీ నాకు డైజెషన్, చాలా మంది అడుగుతూ ఉంటారు తీసేసిన తర్వాత డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా ఇంకా లైఫ్ అంతా అని. అసలు ప్రాపర్ ఎవాల్యుయేషన్ చేసి అవగాహన క్రియేట్ చేసి అసలు ఎందుకు వస్తుంది, ముందే ఈ ప్రీ ఆపరేటివ్ ఆప్టిమైజేషన్ అన్నాం కదా, అసలు యాసిడిటీ కూడా ఉంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ద్వారా వాళ్ళకి నేర్పించడం జరుగుతుంది ఫస్ట్. దాని తర్వాత ప్రొసీజర్ చేస్తే అసలు ప్రాబ్లమ్స్ ఏమి ఉండట్లేదు, అపోహలు. అండ్ ఇంకోటి, ఈ పిత్తాశయంలో స్టోన్స్ వచ్చినాయి అంటేనే గాల్ బ్లాడర్ డిజీజ్ అయిపోయింది, అది ఉండడం వల్ల ఎప్పటికైనా ప్రాబ్లం వస్తుంది తప్ప దానివల్ల బెనిఫిట్ ఏమీ లేదు. అది అర్థం చేసుకోవాలి. ఇప్పుడు కిడ్నీది అట్లా కాదు, కిడ్నీ ఫంక్షన్ అనేది డెఫినెటివ్ గా ఉంది, కిడ్నీని తీయడానికి లేదు. సో స్టోన్ తీసేసిన తర్వాత ఇంకోటి, కిడ్నీలో ఉండే స్టోన్స్ కాల్షియం స్టోన్స్, అవి కరగడానికి మందులు కూడా ఉన్నాయి, అవి వాడితే 1-2 months లో కరిగి పడిపోతున్నాయి ఇక్కడ. కానీ ఇవి సార్ ఇప్పుడు గాల్ బ్లాడర్ లో స్టోన్స్ అని మాత్రమే వింటూ ఉంటాం, ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయా గాల్ బ్లాడర్ లో? విజేత గారు చాలా చక్కని క్వశ్చన్ అడిగారు. యాక్చువల్లీ ఇన్ఫెక్షన్ ని మనం గాల్ బ్లాడర్ లో వచ్చే ఇన్ఫెక్షన్ ని కొలిసిస్టైటిస్ అని అంటాం. సో అక్యూట్ ఉంటుంది, క్రానిక్ ఉంటుంది. అంటే చాలా తక్కువ టైంలో ఉన్నదాన్ని ఈ మధ్యలో వచ్చిందని అక్యూట్ అంటే రోజులు కొద్ది రోజుల క్రితం ఎక్కువ ఎప్పటి నుంచో ఉండి నెలలు పొడుగుతా ఉన్నప్పుడు దాన్ని క్రానిక్ కొలిసిస్టైటిస్ అనడం జరుగుతుంది. అంటే దీర్ఘకాలికంగా ఉండేదాన్ని క్రానిక్ అంటాం. సో ఇప్పుడు అక్యూట్ లో ఏమవుతుంది, సడన్ గా నొప్పి వచ్చేసి ఏం తిన్నా ఏం నొప్పి రావడము, వామిటింగ్స్ ఉండడము, ఫీవర్ రావడం, ఇవన్నీ చూస్తాం. దీన్ని మనం అక్యూట్ కొలిసిస్టైటిస్ అంటాం. సో ఇందులో కూడా ఏంటి, మనం విత్ ఇన్ 1 or 2 days లో మన దగ్గరకు వచ్చేస్తే సింపుల్గా సర్జరీ చేసేసి డైరెక్ట్గా ఇంటికి పంపడం జరుగుతుంది. అసలు ఎటువంటి కాంప్లికేషన్స్ అనేవి ఉండవు. అయితే ఎప్పుడైతే 2-3 days దాటుతుందో లోపల పిత్తాశయంలో వచ్చే చేంజెస్ చాలా ఉంటాయి. ఆ గాల్ బ్లాడర్ వాల్ ఫ్రైయబుల్గా అయిపోవడం చూస్తాం. అండ్ చుట్టూ ఉండే ఒమెంటమ్, ఇంటెస్టైన్స్ ఇవన్నీ ఇక్కడికి వచ్చి లివర్ దగ్గర అతుకులు పడడం చూస్తాం. సో ఇటు ఒకసారి అతుకులు పడ్డాయంటే అవి వాటిని, అంటే ఇది బాడీ మెకానిజం, అంటే ఆ ఇన్ఫెక్షన్ ఏదైతే ఉందో దాన్ని అంతా ఒక చోట కంటైన్ చేయడానికి. సో ఆ టైమ్లీ ఇంటర్వెన్షన్ ఉంటే ఓకే, లేదు అంటే మొత్తం ఒక మాస్ లాగా ఫామ్ అయిపోతుంది. ఈ టైంలో మనం ఏదైనా చేయడానికి ట్రై చేసినా, ఇప్పుడు ఇంటెస్టైనే ఉంది, ఇది చినిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి, ఇంటెస్టైన్స్ పర్ఫరేట్ అవ్వచ్చు, గాల్ బ్లాడర్ పర్ఫరేట్ అవ్వచ్చు, వాల్ చాలా ఫ్రైయబుల్గా ఉంటుంది. సో ఇట్లాంటి కేసెస్లో ఏం చేస్తాం, అన్లెస్ ఇట్ ఈస్ నీడెడ్, ఏదైనా యాప్సెస్ లాగా ఫామ్ అయింది లేదంటే గాల్ బ్లాడర్ ఎంపైమా లాగా ఫామ్ అయింది అంటే తప్ప మనం ఇన్వాల్వ్ అవ్వము. మనం మెడికల్ మేనేజ్మెంట్ ఇస్తాం, యాంటీబయాటిక్స్ ఇచ్చి ఆ ఇన్ఫెక్షన్ తగ్గేదానికి ఏం చేయాలో అన్నీ చేసి స్లోగా ఒకసారి మనిషి కోలుకున్న తర్వాత 6 నుంచి 8 వారాలు ఆగిన తర్వాత ఆపరేషన్ తీసుకోవడం జరుగుతుంది. ఎమర్జెన్సీ సర్జరీ అవసరం పడే సిచ్యువేషన్స్ ఏమైనా ఉంటాయా సార్? ఉంటాయి. ఇదే సిచ్యువేషన్ అక్యూట్ కొలిసిస్టైటిస్ ఉన్నప్పుడు వెంబడే వచ్చేస్తే మనం 1 or 2 days లోపల అయితే మనం వెంబడే సర్జరీ చేసేయచ్చు. 2-3 days దాటింది అంటే మాత్రం మనం దాని ట్రీట్మెంట్ మొత్తం చేంజ్ అయిపోతుంది. 6 నుంచి 8 వారాల వరకు ఇనిషియల్గా యాంటీబయాటిక్ వాడాలి, ఫాలోఅప్ లో ఉండాలి. 6 నుంచి 8 వారాల తర్వాత సర్జరీకి తీసుకోవడం జరుగుతుంది. కొంచెం పరిస్థితులన్నీ బ్యాలెన్స్ చేయాలి. అంటే ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు ఉంది నాకు దగ్గర 4 days తర్వాత వచ్చారు, ఇప్పుడు నేను ఏదో హీరోయిక్ సర్జరీ చేయాలి, నేను వెళ్ళిపోయి సర్జరీ చేయడానికి పోతే అది పేషెంట్కి హెల్ప్ కన్నా హార్మ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అందుకే అది ఏ టైంలో ఇంటర్వ్యూన్ అవుతే పేషెంట్కి హెల్ప్ అవుతుంది అన్నది చూసి ఆ టైంలో ఇంటర్వ్యూన్ అవుతాం. అదే ఒక్కోసారి ఏమవుతుంది, చీమగడ్డ లాగా ఫామ్ అయిపోతాయి. అట్లా ఫామ్ అయినప్పుడు ఆ ఇన్ఫెక్షన్ తగ్గదు. సో సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అనేది మనం తీయాలి. సెప్సిస్ సోర్స్ తీసేస్తేనే పేషెంట్ రికవర్ అవుతాడు. అట్లాంటి టైంలో మనం 4-5 రోజులు అయినా కానీ మనం ఒక్కోసారి ఇంటర్వ్యూన్ చేసి ఆ పస్ని మాత్రం డ్రైన్ చేసి యాక్చువల్ గాల్ బ్లాడర్ ని మనం మళ్ళీ 6 నుంచి 8 వారాల తర్వాత తీయాల్సి వస్తుంది. ఇదొక ఇది ఉంటుంది. సో ఎప్పుడైనా కానీ ప్రాపర్ అవేర్నెస్తోని ప్రాపర్ సూపర్విజన్లో చేంజ్ చేసుకుంటే గైడెన్స్లో ఉంటే ఇట్లాంటి అన్నెసరీ హెడేక్స్ మనం అవాయిడ్ చేయవచ్చు. సార్ అసలు మనం టాపిక్ అంతా మాట్లాడుకున్నాము, నేను ఈ క్వశ్చన్ అడగడం మర్చిపోయానో తెలియదు కానీ నాకు ఇప్పుడే అడగాలనిపిస్తుంది. దీనికి సంబంధించి అసలు ఎలాంటి టెస్ట్లు ఉంటాయి?
బేసిక్గా అల్ట్రాసౌండ్ స్కాన్ ఉంటుంది కదా, అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అని అంటాం. అల్ట్రాసౌండ్ అబ్డామిన్ ఈజ్ ఎనఫ్. ఒకటే సరిపోతుంది. సో సాధారణంగా ఏం చెప్తాం మనం, ఎనీ పర్సన్ ఒక్కసారి చేయించుకోండి అని. ఇప్పుడు యంగ్ ఏజ్లో ఉంటారు, 15-20 ఏళ్ళకు కూడా వాళ్ళలో మనం గాల్ బ్లాడర్ స్టోన్స్ చూస్తున్నాం. సో ఇప్పుడు చాలా మందికి సికిల్ సెల్ ట్రేట్ అని, సికిల్ సెల్ డిజీజ్ అని ఉంటున్నాయి. చాలా మంది కాదు, సహజంగా ఉంటున్నాయి. కానీ అది మనం బ్లడ్ టెస్ట్ చేయించినప్పుడు వాళ్ళు చేయించుకోరు. బ్లడ్ టెస్ట్ సింపుల్ అల్ట్రాసౌండ్లో స్టోన్స్ ఉంటున్నాయి గాల్ బ్లాడర్లో. అరే గాల్ బ్లాడర్లో ఈ వయసులో స్టోన్స్ ఎందుకు ఉన్నాయని మనం చెక్ చేపిస్తే ఈ వేరే బ్లడ్ డిజార్డర్స్ ఉండడం తెలుస్తుంది. సో ఇట్లాంటి వాళ్ళలో మనం ఏం చేస్తాం, ఈ పిత్తాశయంతో పాటు స్ప్లీన్ అనేది ప్లీహం అంటాం కదా, దాన్ని కూడా తీసేయడం జరుగుతుంది. సో దానికి మళ్ళీ వేరే ప్రోటోకాల్ ఉంటుంది. సో వ్యాక్సినేషన్స్ అన్నీ ఇచ్చి వాళ్ళందరినీ కౌన్సిల్ చేసి, ఇప్పుడు ప్లీహం తీసేస్తే ఓవర్వెల్మింగ్ ఇన్ఫెక్షన్స్ అంటే రేపొద్దున ఏదైనా ఇన్ఫెక్షన్ వస్తే చాలా ఫ్లేర్ అప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో వాళ్ళని కౌన్సిల్ చేసి వాళ్ళకి చెప్పి ఈ ప్లీహం కూడా కొన్ని వ్యాక్సినేషన్స్ ఇచ్చి తర్వాత 2 సర్జరీలు ఒకటేసారి లాప్రోస్కోపీ ద్వారానే చేయడం జరుగుతుంది. ఇప్పుడు కొన్ని రకాల సర్జరీస్ అయినప్పుడు కొన్ని రకాల ప్రత్యేకమైన డిసీజెస్కి ఖచ్చితంగా లైఫ్ టైం మెడిసిన్ వాడుతూనే ఉండాలి అంటుంటారు. దీనికి సంబంధించి ఎలా ఉంటుంది సార్? అవసరం లేదు, మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. ఇందాక అనుకున్నట్టు ఇప్పుడు పైత్యరసం అన్నది ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్ డెఫిషియన్సీ రాకుండా గాల్ బ్లాడర్ ఉండడం వల్ల మనకి ఈ విటమిన్ డెఫిషియన్సీ రాకుండా ఉంటుంది. ఇది లేకపోవడం వల్ల మనం గుడ్ ఫ్యాట్స్ రెగ్యులర్ ఇంటర్వెల్స్లో తీసుకుంటా ఉంటే ఆ విటమిన్ ఏ, డి, ఈ, కే అన్నవి వీటి లెవెల్స్ మెయింటైన్ అవ్వడం చూస్తున్నాం. కాకపోతే ఒకసారి ప్రొసీజర్ తర్వాత వన్స్ ఇన్ ఇయర్ ఆర్ 2 yearsకి ఒకసారి ఈ బేసిక్ విటమిన్స్ని చెక్ చేసుకుంటే సరిపోతుంది. డెఫిషియన్సీ వస్తుంది అంటే దాని సప్లిమెంటేషన్ తీసుకోవడం బెటర్. కంప్లీట్ ఫుడ్ విషయంలో ఎలాగో చెప్పారు. ఆఫ్టర్ సర్జరీ జాగ్రత్తలు తీసుకోవాలి అని అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కొద్ది రోజుల వరకు ఈ డైజెషన్ రిలేటెడ్ ఇష్యూస్ రాకుండా ఉండడానికి కొన్ని మెడిసిన్స్ ఇస్తాం. దాంతోపాటు వీళ్ళు డయటరీ డిసిప్లిన్ అన్నది ఫాలో అవ్వాలి. ఇప్పుడు ప్రాబ్లం ఫస్ట్ నుండి కూడా ఎందుకు వచ్చింది, ఆహార నియంత్రణ లేకపోవడం, ఇష్టం వచ్చినట్టు తినడం వల్ల వచ్చింది. సో ఇప్పుడు అట్లా కాకుండా వీళ్ళని ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది. ఎవ్రీ 2 hours ఒకసారి ఫైబర్ రిచ్ ఫుడ్ తీసుకోవడము అండ్ ఇంటెస్టైనల్ మూమెంట్స్ అన్నవి రెగ్యులర్గా జరుగుతూ ఉండాలి. గుడ్ ఫ్యాట్ అన్నది రెగ్యులర్ ఇంటర్వెల్స్లో ఇస్తూ ఉండాలి. సో అది పైత్యరసంతో కలిసి ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్ డెఫిషియన్సీ రాకుండా ఉంటుంది ఫ్యూచర్లో. సో హై ఫైబర్ డైట్, ప్లెంటీ ఆఫ్ ఓరల్ ఫ్లూయిడ్స్, ఎర్లీ డిన్నర్. సో కొంచెం తినంగానే పీపుల్ టెన్ టు, ఇప్పుడు మనకున్న లైఫ్ స్టైల్లో ప్రొద్దున మధ్యాహ్నం తినట్లేదు, రాత్రి దే వాంట్ టు ఈట్ అండ్ గో టు స్లీప్. సో ఆ తినంగానే పడుకుంటే ఏమవుతుంది, తిన్నది అరగట్లేదు, నిద్ర పట్టట్లేదు, ప్రొద్దున లేచిన తర్వాత రాత్రి తిన్నది అరగకపోతే పొద్దున ఆకలి వేయట్లేదు. సో ఒక నెగటివ్ సైకిల్లో ఉండి ఆకలి వేయట్లేదు, ప్లస్ మెటబాలిజం మొత్తం తగ్గిపోతుంది, స్లీప్ డిస్టర్బ్ అవుతుంది, డీప్ స్లీప్ లేకపోతే బాడీ రిపేర్ అవ్వట్లేదు. దిస్ ఈస్ కాజింగ్ స్ట్రెస్. యాసిడిటీ మళ్ళీ స్ట్రెస్ని క్రియేట్ చేస్తుంది, స్ట్రెస్ మళ్ళీ యాసిడిటీని క్రియేట్. సో అదొక నెగటివ్ సైకిల్లో పడి అందులోనే ఉంటున్నారు. సో ఈ లైఫ్ స్టైల్ అంతా సెట్ చేయాలి. అండర్స్టాండింగ్ అబౌట్ లైఫ్ ఈజ్ ఇంపార్టెంట్. వర్క్ అన్నది కంప్లీట్ లైఫ్ అనుకొని ప్రొద్దు నుంచి రాత్రి దాకా పనిచేస్తున్నారు. పీపుల్ హ్యావ్ టు అండర్స్టాండ్ వర్క్ ఈజ్ ఓన్లీ పార్ట్ ఆఫ్ లైఫ్. అవును. ఓకే, కంప్లీట్ సర్జరీ అయిపోయిన తర్వాత ఎన్ని రోజులు హాస్పిటల్లో ఉండాల్సి వస్తుంది? లేదండి, 1 day అండి. 1 day అంటే ఇప్పుడు నా లాస్ట్ 20 yearsలో కూడా అడ్మిషన్ ఈజ్ డైరెక్ట్లీ టు ది ఆపరేషన్ థియేటర్. గంటలో ఆపరేషన్ అయిపోతుంది, రికవరీలో ఒక 3-4 గంటలు ఉంటారు, డైరెక్ట్గా రూమ్కి పంపిస్తాం. ఆ రోజు ఒక అటెండర్ క్యాన్ స్టే విత్ ది పేషెంట్ ఇన్ ది రూమ్. నెక్స్ట్ డే మార్నింగ్ వీళ్ళు తినడము, స్నానం చేయడం, నడవడం, మెట్లు ఎక్కడం, దిగడం, ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్. అంటే వాళ్ళ వర్క్స్ అన్ని నార్మల్ గా వాళ్ళ హాస్పిటల్లోనే అన్ని చేస్తూ ఉంటారు. విత్ ఇన్ 24 hours విల్ బి డిశ్చార్జింగ్ దెమ్. అంతే. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళకి ఒకటే చెప్తాం, రాత్రి 9-9:30 వరకు మీరు పడుకోకండి, ప్రొద్దునంతా యాక్టివ్గా ఉండండి, ఓన్లీ స్లీప్ డ్యూరింగ్ ది నైట్ టైం. ఇప్పుడు మనం ఇంతకుముందు ప్రాక్టీసెస్ ఎట్లా ఉండేవి, హాస్పిటల్ ఒకసారి సర్జరీ అయింది అంటే 10 రోజులు 15 రోజులు హాస్పిటల్లో ఉంచేవాళ్ళు. ప్లస్ చుట్టాలందరూ ఏం చేసేవాళ్ళు, మొత్తం స్వీట్స్ తీసుకొచ్చి తినిపించాలి. ఇప్పుడు ప్రాక్టీసెస్ అన్ని చేంజ్ అవుతున్నాయి. సో నెక్స్ట్ డే డిశ్చార్జ్. వెళ్ళిన తర్వాత కూడా ఏం తినాలి, ఎట్లా తినాలి, ఏంటి అన్ని ముందే చెప్పి పెడతాము. స్వీట్స్, షుగర్ ఇవన్నీ అవాయిడ్ చేయాలి. అండ్ ప్రాపర్ లైఫ్ స్టైల్ అనేది మనం ఆపరేషన్ ముందు నుంచే మెయింటైన్ చేస్తాం కాబట్టి ఆపరేషన్ తర్వాత వీళ్ళకి సాధారణంగా నొప్పులు రావడం, ఇబ్బంది ఉండడం ఏమీ ఉండదు. అండ్ ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ ఏంటి అంటే ఎర్లీ ఎంట్రల్ ఫీడింగ్, ఎర్లీ అంబులేషన్. అంటే ఎంత తొందరగా లేచి నడిస్తే అంత తొందరగా నార్మల్ అయిపోతున్నారు. ఇప్పుడు నా పేషెంట్స్ని 2వ రోజు చూసి సర్జరీ అయింది అంటే సాధారణంగా ఎవరు చూసినా నమ్మడానికి ఉండదు. వాళ్ళు నమ్మరు యాక్చువల్లీ. వాళ్ళు ఫాలో అప్కి వచ్చినప్పుడు ఓపీలో పక్కనున్న వాళ్ళకి నాకు మొన్న సర్జరీ అయింది అంటే వాళ్ళు నమ్మరు, ఏం చెప్తున్నారు వీళ్ళు అనుకుంటారు. బేసిక్గా లాప్రోస్కోపీ అన్నది అడ్వాన్స్మెంట్. దాన్ని మనం
ఒక కరెక్ట్ సర్జన్ చేతిలో ఉంటే ఇంకా ఈజీగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నిజంగా గాల్ బ్లాడర్లో స్టోన్స్ అనగానే ప్రతి ఒక్కరిలో కూడా ఇందాక నాకున్నట్టుగానే చాలా అపోహలు ఉన్నాయి సార్. మీ మాటల ద్వారా ఆ అపోహలన్నీ కూడా క్లియర్ అయిపోయాయి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి.